మీరు ప్రకృతికి అనుకూలంగా ఉంటే ప్రకృతి మీకు సానుకూలంగా ఉంటుంది. ఓకే. లేకుంటే ప్రతీకారం తీసుకుంటుంది. అబ్బబ్బా! ఎలాంటి ప్రతీకారం? ఇప్పుడు దీంట్లో పెట్టామనుకోండి అంగం యోనిలో ఏం కాదు. ఓకే. దేవుడు దానికోసం సృష్టించాడు. పెళ్లి చేసుకోండి, హాయిగా సెక్స్ చేయండి. అలా అని దీంట్లో పెట్టామంటే వ్యభిచారం చేయకండి మళ్ళీ. అది ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు పెట్టమన్నారు కదా, పెళ్లి కాకముందు చేస్తే వ్యభిచారం, పెళ్ళంతా చేస్తే ఆచారం, అదే బలంతో చేస్తే అత్యాచారం. ఈ 3 ఉన్నాయి ఇక్కడ. పాపం పుణ్యం మారుతుంది. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే సెక్స్ అనేది పుణ్యకార్యము. భార్యతో సెక్స్ అంటే పుణ్యకార్యం. తాళి కట్టి తీసుకొచ్చింది సంతానం మనం ముందు తీసుకెళ్ళడానికి కదా, అంతే తప్ప హస్తప్రయోగం చేసుకోవటం వల్ల మీ మీ యవ్వనానికి చేటు హానికరం. సార్, యాక్చువల్గా ఒక వయసు వచ్చిన తర్వాత అంగం సైజు పెరగదు అంటారు. కానీ యునానీలో కొన్ని క్రీమ్స్ రాస్తే అంగం సైజు పెరుగుతుంది అని చెప్తున్నారు. నిజమేనా అది? తప్పు. పెరగదు. చెప్తాను నేను. ఇప్పుడు మీ ముక్కు పెరుగుతుందా? పెరగదు. మీ చిన్న ముక్కు ఉందనుకోండి, మీ శ్వాస తీసుకోగలుగుతున్నారా? శ్వాస తీసుకుంటున్నారు కదా. శ్వాస ఎలాగో తీసుకుంటా. అవును. ఓ పెద్ద ముక్కు కూడా శ్వాస తీసుకుంటున్నాడు, చిన్న ముక్కు కూడా శ్వాస తీసుకున్నాడు, మరీ లోపల ఉతుకుపోయినాడు శ్వాస మొత్తుకుంటున్నాడు. అలాగే అంగం చిన్నగున్నా పెద్దగున్నా వాడు కూడా సక్సెస్ చేయగలుగుతాడు. ఓకే. ఇక్కడ క్రీమ్ గురించి మాట్లాడితే దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే, అంగం సైజ్ 6 ఇంచులు ఉందనుకోండి, హస్తప్రయోగంలో 4 ఇంచులు 4 ఇంచులు అయింది అనుకోండి, అది మళ్ళీ 6 ఇంచులు అవుతుంది క్రీమ్ పెడితే. యునాని మందులు ఓకే. ఓకే. పోయిన సైజ్ తిరిగి వస్తుంది కానీ లేని సైజ్ రాదు. రైట్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అంగం సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఎందుకు తగ్గుతుంది చెప్తున్నారు. అంగం సైజ్ తగ్గడానికి ఏంటంటే, అంగం సైజు తగ్గడానికి కారణం ఏంటంటే, అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల అంగానికి రావాల్సినంత ఆక్సిజన్, కావాల్సినంత ఆక్సిజన్, న్యూట్రిషన్ దొరకకపోవటం. ఓకే. మేల్ హార్మోన్ తగ్గిపోవటం, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం. ఓకే. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల సెల్యులార్ డీజనరేషన్, అంగం పైన ఉన్న ఈ మజల్స్ డీజనరేట్ అయిపోయి సైజ్ తగ్గిపోతుంది. ఓరల్ సెక్స్, కొందరు బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేస్తుంటారు, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు సైజు తగ్గుతుంది, అట్రాఫీ కూడా వస్తుంది అంట. దేవుడా. సో చాలా మంది మగవాళ్ళు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటంటే అంగం సైజు. సో సైజు ఎంత ఉండాలి, ఎంత ఉంటే స్త్రీ సుఖపడుతుంది, ఈ విషయంలో మగవాళ్ళు చచ్చిపోతున్నారు కొంచెం. దాని గురించి ఒక స్టడీ ఉందండి. ప్రతి మగాడంట తన అంగం సైజ్ తీసుకొని ఏదో ఒక్కసారి లైఫ్లో దిగులు పడతాడట. అవును. అరే నేను సైజ్ సరిగా ఉందా లేదా, నేను సాటిస్ఫై చేస్తున్నానా లేదా అని భార్యకు అడగటం కూడా ఒక హేళనగా ఫీల్ అవుతాడు. నామోచి, లేదంటే నాకు ఇబ్బంది పాలవుతానని భయం. కానీ ఇవన్నీ పక్కన పెడితే నా అనుభవం 32 ఇయర్స్ అనుభవం ఏం చెప్తుందంటే, మీ సైజు 2.5 ఇంచులు ఉన్నా అంగం లేచాక, మెత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటే పక్కన పెట్టండి, అంగం లేచాక 1, 2, 3 ఇంచులు అండి, ఇంత ఉంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే. చాలు. ఇప్పుడు ఎందుకంటే యోని, ఇప్పుడు చూడండి, యోని లోని భాగం అనుకుంటే ఈ 2.5 ఇంచు 3 ఇంచుల లోపటే వాళ్ళకు సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. వాళ్ళకు అనుభూతి పొందే, వాళ్ళు ప్లెజర్ పొందే నరాలు ఇక్కడ ఉంటాయి. ఓకే. వాళ్ళు అనుభూతి పొందే నరాలు క్లైటోరిస్ ఈ చుట్టుపక్కల ఉంటుంది మొత్తం. మనం ఇలా చేసేటప్పుడు రాపిడ్ అయ్యే వరకు వాళ్ళకు కూడా భావి ప్రాప్తి కలుగుతుంది, సుఖ ప్రాప్తి కలుగుతుంది. ఓకే. కానీ ఒక కండిషన్, షరతులు వర్తిస్తాయి. అంగంలో నిలకడ, ఆమె సుఖపడే వరకు నిలకడ గట్టితనం ఉండి తీరాలి. వీర్యం బయట రాకుండా ఉండాలి. అది షరతు. సార్ మరి పోర్న్ వీడియోస్లో ఇంత ఉంటుంది ఏంటి సార్? అది కొన్ని సందర్భాలు ఆర్టిఫిషియల్ ఉంటాయి. కొన్ని ఏరియాలు, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉన్నదనుకోండి, ఆఫ్రికా ఖండంలో ఏంటంటే వాళ్ళ శరీరం తీరు పెద్దగా ఉంటుంది, వాళ్ళ బూబ్స్ కూడా పెద్దగా ఉంటాయి, వాళ్ళ మహిళల్లో వాళ్ళ యోని కూడా అంత డెప్త్ ఉంటుంది, వాళ్ళ అంగాలు కూడా పెద్దగా ఉంటాయి. పాకిస్తాన్ కొన్ని ఏరియా ఉంది, అటువైపు కూడా అంగాలు పెద్దగానే ఉంటాయి. ఓకే. సైజ్ ఇక్కడ మ్యాటర్ కాదమ్మా, సుఖపెట్టడానికి నిలకడ అంగస్తంభన ఉండి తీరాలి. సో ఇప్పటిదాకా మనం హస్తప్రయోగం గురించి చాలా విషయాలు చెప్పారు. ఒకవేళ చాలామంది పిల్లలు అడిక్ట్ అయిపోతారు హస్తప్రయోగానికి. ఒక రోజులో 4-5 సార్లు 6-7 సార్లు అట్లా చేస్తారు. దీనివల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటి? ఇప్పుడు మా దగ్గర కొన్ని కేసుల గురించి చెప్పాలండి మీకు. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుందంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంకా ఇప్పుడు కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. అన్నం కూర చల్లారిన తర్వాత దాంట్లో చెయ్యి వేసి ఇలా తీసేయండి. గంట వేసే బదులు చెంచా వేస్తారు కదా, ఆ చెంచా వేసే బదులు చెయ్యి వేసి తీసి అన్నం సాయంత్రం వరకు పాసిపోద్ది.
కూర కూడా పాసిపోద్ది. ఈ చేయి చర్మం తగలంగానే పాసిపోతుంది. అదే గంటతో తీస్తే చెంచాతో తీస్తే పాడగదా, డికాంపోజిషన్ రాదు దాంట్లో. ఈ చర్మంలో కరిగించే శక్తి ఉంటుంది. అట్లాంటి ఈ చర్మంతో అంగానికి బాగా రాపిడి చేశాడు అనుకోండి, అసలు దీనికోసం తయారు కాలేదండి అంగం. దేవుడు చేతి కోసం అంగానికి సృష్టించలేదు, యోని కోసం సృష్టించాడు. మనం దానికి భిన్నంగా వెళ్ళి ఇక్కడ పెట్టి కొట్టుకుంటా కుదరదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఎంతమంది నా క్లినిక్లు చూసుకోండి, మీరు వచ్చి 16 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు, అంటే 40 తర్వాత ఏజ్ వాళ్ళు తక్కువ వస్తారు, 40 కన్నా తక్కువ ఏజ్ ఎక్కువ వస్తారు. అసలు లైంగిక సమస్యలు వచ్చేది ఆఫ్టర్ 40 కదా. అది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఏంటంటే, ఆ బూత్ సినిమాలు చూడటం, నీలి చిత్రాలు, పోర్నోగ్రఫీ, అంగం లేవటం, కొట్టుకోవటం. ఎప్పుడు బూత్ సినిమా చూసి అంటే నీలి చిత్రం చూసినప్పుడు ఒక ఆడది అందుబాటులో ఉండదు కదా, ఉండదు. అవును, తను ఏం చేస్తాడు, కొట్టుకుంటాడు. ఒకడు పిల్లలు పెట్టి కొడతాడు, ఒకడు ఏదో పరుపులు పెట్టి కొట్టుకుంటాడు, ఒకడు బెడ్తో రాపిడి చేసుకుంటాడు, ఒకడు హస్తంతో రాపిడి చేసుకుంటాడు. భిన్నంగా అంటే ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి అంగం ఆకారం పాటు చేసుకుంటాడు, పవర్ పాటు చేసుకుంటాడు, టైమింగ్ పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ప్రథమంగా ఏంటంటే మా దగ్గర ఫోన్లు వచ్చి 3 ఎక్కువ వస్తాయి. ఒకటి ఏంటంటే నా సైజ్ తగ్గిపోయింది, నా టైమింగ్ తగ్గిపోయింది, నా పవర్ తగ్గిపోయింది. 3 క్వశ్చన్స్ జరుగుతుంటాయి. తర్వాత వేరే అన్ని ఈ ఫస్ట్ 3 వస్తుంటాయి. 4వది మన సంతానం లేమి సమస్య, సెన్సిటివ్ పెనిస్, ప్రీకమ్, ఇవన్నీ వస్తుంటాయి. యునానిలో సంతానలేమికి కూడా పరిష్కారం ఉందా? ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మా పెదనాన్న ఒక మాట అనేవాడు. పోతేప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తుంది. మాకు మా పెదనాన్న సైకిల్ మీద కూర్చొని సైకిల్ తొక్కుతూ నాకు వెనక కూర్చోబెట్టుకున్నాడు. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా నాన్న, ఆ చెట్ల ఆకులు నూరి దంచి పొడి చేసిస్తే ఎన్ని స్పమ్స్ తయారైతాయి అంటే ఊరంతా పంచినా అంత గర్భవతులు అవుతారే, అంత అన్ని స్పమ్స్ తయారవుతాయి అన్నాడు. ఆ ఊరిని ఆ స్పమ్స్ ఒక్క మనిషి స్పమ్స్ పంచితే ఊరంతా గర్భవతులు అవుతారా, అన్ని స్పమ్స్ తయారవుతాయి అనేవాడు. అలాంటి చెట్లు అట్లాంటి వనమూలికలు మన ఇండియాలో ఉన్నాయండి. దానికి సద్వినియోగం చేసుకోవట్లేదు మనం. అసలు ప్రకృతికి ఆస్వాదించట్లేదు మనం. ప్రకృతిని ఆస్వాదించాలి మనం. మార్కెటింగ్ మాయలో పడి మొత్తం అంతా మాయ. ఏదో ఒకడు ఏం చేస్తాడంటే ఆన్లైన్లో చేస్తాడు, తెప్పించుకొని తింటాడు. ఉన్న మగతనం గుడ్డ నాలుగు మందు పెడితే ఉన్న నాలుగు రాలినట్టు ఆన్లైన్ మెడిసిన్తో మొత్తం పాడవుతున్నారు. ఓ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, సూపర్విజన్ లేదు, మందులు వాడుకుంటున్నావు. అసలు శరీరానికి సరిపోతే అవి కావాల్సిన మందులా, వాడాల్సిన మందులా, వాడకూడని మందులా ఏం తెలియదు. తెప్పించుకోవడం, వాడుకోవడం, నష్టపోవడం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.